హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. ఈరోజు మన వీడియోలో మినపగారెలు ఎలా చేయాలో చూపించిపోతున్నాను. ఇలా మనం హెల్తీగా టిఫిన్స్లోకి చేయడానికి చాలా పర్ఫెక్ట్గా రెసిపీని చూపించిపోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఈ మినపగారెలు తయారు చేసుకోవడం కోసం మనకు ముందుగా నైట్ పెట్టుకున్న మినపగుండ్లను బాగా శుభ్రంగా కడిగి మార్నింగ్ ఇలా మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది పిండి ఇలా రావాలి. లూజ్గా రాకూడదు, ఇంకా గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులోకి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. గారి బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా రావాలనేది మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. సో మీరు పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి. అండ్ ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని, కొంచెం అంత సోడా ఉప్పు వేసుకొని ఇవి కూడా బాగా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ కానీ ఆయిల్ కానీ తీసుకోండి. నేను ఆయిల్ తీసుకుంటున్నాను బికాస్ గారి ప్రిపేర్ చేయడానికి చేయి తడుపుకోవడానికి ఉండాలి కదా. అండ్ ఒక కవర్ని తీసుకోండి. సో ఆ కవర్ మీద చేయిని ఆయిల్లో కానీ వాటర్లో కానీ తడుపుకొని ఆ గారిని అనేది మనం షేప్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మన మీద ప్రిపేర్ చేసుకున్న గారెలను ఒక్కొక్కటిగా ఈ ప్యాన్లో వేసుకోవాలి. సో ఇవి బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. అలాగే ఇక్కడ నేను గ్రైండర్లో కాకుండా మిక్సీలో చేసే విధానాన్ని చూపిస్తున్నాను. అంటే అందరి దగ్గర గ్రైండర్ అవైలబుల్ ఉండదు కదా. సో ఇంట్లో ఉండే మిక్సీలో ఇలా చేసినప్పటికీ కూడా ఇవి చాలా సాఫ్ట్గా గ్రైండర్లో చేసినట్లుగా వస్తాయి. అండ్ చాలామందికి మినపగారెలు చేసేటప్పుడు రౌండ్ షేప్లో రావు. అయితే అలాంటి వాళ్ళకి ఒక టిప్ చెప్తాను. సో రౌండ్గా ఉండే ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ని వాటర్లో తడిచేసి ఆ ప్లేట్పై పిండిని చేతితోనే రౌండ్గా చేసుకొని ఇప్పుడు ప్లేట్ పైన రౌండ్ షేప్లా వచ్చేలా తయారు చేసుకోండి. బాగా వస్తుంది గారె అనేది. కోర్స్ నేను చేసిన గారెలు కూడా రౌండ్గా రాలేదు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ నా మటుకి మాత్రం ఇలా రౌండ్గా నున్నగా వస్తే నాకు నచ్చదు. సో నేను ఇలానే చేసుకుంటాను. సో నేను ఇలాగే ఇష్టపడుతూ ఉంటాను. అండ్ మీరు గారె పిండి కలుపుకునేటప్పుడు క్రిస్పీనెస్ కోసం ఒక 2 స్పూన్లు బియ్యం కూడా నానబెట్టుకోవచ్చు. మినపగుండ్లు నానబెట్టుకునేటప్పుడే ఈ బియ్యంని కూడా 2 స్పూన్లు వేసుకోవచ్చు. లేదంటే మనం మినపగుండ్లు అన్నీ మిక్సీ చేసుకొని పిండి కలుపుకునేటప్పుడు బియ్య పిండి ఉంటుంది కదా, అది 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. సో అప్పుడు క్రిస్పీగా వస్తాయి. నేనైతే ఇలా బియ్య పిండి వేయను. నేనేం చేస్తానంటే ముందు రోజు నైట్ నానబెట్టుకున్నది తర్వాత రోజు సాయంత్రం వేస్తాను. మార్నింగ్ టిఫిన్ కాకుండా సాయంత్రం వేస్తాను. లేదంటే ముందు రోజు మార్నింగ్ నానబెట్టుకున్నవి తర్వాత రోజు మార్నింగ్ టిఫిన్గా వేస్తాను. అప్పుడు చాలా టేస్టీగా వస్తాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి. అండ్ గారెలోకి నేను ఎక్కువ ఆనియన్స్ ఉంటే ఇష్టపడతాను. కొంతమంది తక్కువ ఆనియన్స్ వేసుకుంటారు, నున్నగా చేసుకుంటారు. కొంతమంది అసలు ఆనియన్స్ వేసుకోరు, ఓన్లీ పిండినే రౌండ్ షేప్ చేసి వేస్తూ ఉంటారు. సో నాకు అవన్నీ కూడా నచ్చవు. నేను ఎప్పుడూ ఆనియన్స్ ఎక్కువగానే వేస్తాను. అండ్ ఇందులో వేసే ప్రతిదీ కూడా నేను కంపల్సరిగా వేస్తాను. కొత్తిమీర కానివ్వచ్చు, పచ్చిమిర్చి కానివ్వచ్చు, ఆనియన్స్ కానీ ఏవైనా కూడా నేను బాగా ఎక్కువగానే వేసి చేస్తాను. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకి గారి లోపల కూడా ఉడుకుతూ ఉంటుంది, ఫ్రై అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఇలా చేసుకున్న తర్వాత అన్నీ మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని మీరు టిష్యూ పేపర్, ఆయిల్ ఎక్కువ తినడం ఇష్టం లేని వారైతే టిష్యూ పేపర్ ఒకటి ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఆయిల్ అంతగా ఏం పీల్చదు. సో నేనేమి పేపర్ ఏం పెట్టలేదు ప్లేట్ పైన, అలానే వేస్తున్నాను. సో ఇలాగే మీరు ఇంకొక వాయి కూడా వేసుకోండి. ఇలానే నేను చెప్పింది ఫాలో అవి మీరు చేశారంటే చాలా బాగా వస్తాయని మీరే చెప్తారు. సో వీడియో నచ్చింది అనుకుంటే, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ గారెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్‌లో సర్వ్ చేసుకుందాం. మీకు నచ్చిన చట్నీతో ఇప్పుడు మీరు సర్వ్ చేసుకొని తినొచ్చు. నేను ఇక్కడ టొమాటో చట్నీ ఒకవైపు అండ్ ఒకవైపు పల్లి చట్నీ చేశాను. సో, ఈ గారెలు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. సో, రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ చూస్తూ ఉండండి. సో, నా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.